ఆలోచించాయి. ఎందుకు ఆలోచించాయి అధ్యక్ష? ఇవన్నీ వారు ఆలోచించి చేశారు ఇవన్నీ. అందుకనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? ఏమన్నారు? హైదరాబాద్ సిటీ తెలంగాణ ఒక రైజింగ్ తెలంగాణ అని చెప్పి, దట్ ఈస్ ద రీజన్ ఈజ్ డ్రీమింగ్ ఫర్ $3 trillion. 3 trillions అనే దీనికి సంబంధించి మొన్ననే ఈనాడులో ఒక ఆర్టికల్ చదివాను అధ్యక్ష. ఒక ఆర్థికవేత్త ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఈ 3 trillion మరి ఎకానమీని చేయడానికి ఇది పాసిబుల్ ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అనేది నిజంగా ఇది స్వాగతం పలకాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా వారు చెప్పడం అనేది ఉంది అధ్యక్ష. అయితే ఈరోజు 3 trillion ఎకానమీ ఎందుకు అడుగుతున్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు? ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు? ఈరోజు ఇప్పుడే గౌరవ మంత్రి గారు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి ఈ తెలంగాణ రైజింగ్ ఏదైతే డాక్యుమెంటరీ ఇక్కడ ఇచ్చారో దీనికి సంబంధించి అధ్యక్ష ఈరోజు 3 trillion ఎకానమీని చేయడానికి మనకి ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి అధ్యక్ష? హైదరాబాద్ సిటీ కాదు అధ్యక్ష, మొత్తము తెలంగాణలో కావలసినటువంటి రిసోర్సెస్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు వీళ్ళు భూముల వ్యాపారం ఏదైతే చేసి ముఖ్యమంత్రి గారిని, మంత్రులని, క్యాబినెట్ మంత్రుల్ని వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ అని చెప్పి ప్రయత్నం చేసేటువంటి ముఖ్యమంత్రి గారిని అవమానం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో మరి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉంది, ఒక విజన్ ఉంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ రోజు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే తెలంగాణ రైజింగ్ ఆలోచించాడో, తెలంగాణ రైజింగ్ మనం చేయాలని ఆలోచించాడో అప్పుడే ఆ రోజు ఆలోచించుకున్నాడు 2047కి 3 trillion ఎకానమీ మనం తప్పకుండా ఈ రాష్ట్రానికి తీసుకురావాలి. ఈ రాష్ట్రము కేవలం ఇతర రాష్ట్రాలతో మా పోటీ కాదు, ఇతర దేశాలతో మన పోటీ అనేది మన టార్గెట్ కాబట్టి, వాళ్ళ విజన్ కాబట్టి అలాగా చేయడానికి. అందుకనే విజన్ ఉంది. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అధ్యక్ష. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒక విల్ ఉంది, చేయాలన్నటువంటి ఆలోచన ఉంది కాబట్టి అది చేస్తాడన్న విశ్వాసం మాకు కూడా ఉంది అధ్యక్ష. ఆ 3 trillion ఎకానమీ తప్పకుండా ఈ రాష్ట్రంలో వస్తుంది. సార్ రావచ్చు, కొంచెం ఆలస్యం కావచ్చు, బట్ రావడం మాత్రం పక్కా అని ఏదైతే డైలాగ్ ఉందో అలా ముఖ్యమంత్రిగా చేసే ఆలోచనలో కొంచెం టైం పట్టొచ్చు, బట్ కావడం మాత్రం పక్కా అనేది మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది అధ్యక్ష. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే చేశారో ఈ రిసోర్సెస్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈరోజు ఈ భూములు ఏదైతే ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టుగా లీజ్ ల్యాండ్స్ అధ్యక్ష. ఇప్పుడే నేను చెప్పాను మీకు, లీజ్ ల్యాండ్స్ అనేది ఒక పర్టికులర్ ఒక క్రైటీరియాతో ఇస్తారు. ఆ క్రైటీరియాని ఎప్పుడైతే దాన్ని సైడ్ ట్రాక్ చేస్తారో, దాన్ని ఫుల్ఫిల్ చేయరో ప్రభుత్వం మళ్ళీ తీసుకునేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకొని ఈరోజు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది బిజినెస్ కాదు, ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఆఫ్ ది స్టేట్, ప్రత్యేకంగా తెలంగాణ అనేది హైదరాబాద్ సిటీ ప్రజలని చెప్పడంలో మేము గర్వపడతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్ ప్రజలు ఎందుకు అధ్యక్ష ఇంత ఆవేదన చెందుతా ఉన్నారు? హైదరాబాద్లో పొల్యూషన్ వస్తుందని చెప్పి ఈరోజు ఇక్కడ చాలామంది లాబీలో